ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. క్రాంతి ఎక్కడికి? ఇప్పుడే వస్తాను పూజ. అరే క్రాంతి! ఎక్కడికి వెళ్తుంది క్రాంతి? నేను ఇస్తాను. ఆగండమ్మా, ఏంటిది? అదే మన కాంపౌండ్లో సేవమే. అదే వీళ్ళ తాలూకా సేవ. డాక్టర్ గారికి చూపించి సర్టిఫికేట్ తీసుకుందామని. ఇవాళ డాక్టర్ రాలేదు. మరి మా శవాన్ని ఎలా తీసుకెళ్ళాలి? డాక్టర్ గారు రేపు వస్తారు, రేపు వచ్చి తీసుకెళ్ళండి. మరి అప్పటి వరకు శవాన్ని ఎక్కడుంచాలి? మార్చురీలో ఉంచండి. ఏ బేతాల్ రాజు, శవాన్ని తీసుకెళ్ళు. అలాగే. ఏమైందండి? ఎవరమ్మా నువ్వు? కొన ఊపిరితో కొట్టుకుంటున్నా నాకు ఈ దీపం ఆరిపోకుండా చేతులు అడ్డు పెట్టడానికి వచ్చిన దేవత అనుకోవే. నా భార్య అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే. ఏంటండి అలా చూస్తున్నారు? నిన్ను చూస్తుంటే ఒకరు జ్ఞాపకం వస్తున్నారమ్మా. అమ్మా, డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్స్ తెచ్చాను. ఏమైంది? ఎందుకలా ఉన్నారు? దాంతో నీళ్లు తాగుదామని ప్రయత్నిస్తూ ఉంటే ఈ అమ్మాయి వచ్చి నా గొంతు తడిపి దాహం తీర్చిందమ్మా. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, ఏంటమ్మా నువ్వు? నేను మెడిసిన్స్ కోసం వెళ్ళినప్పుడు నువ్వు నాన్న పక్కనే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇక్కడే ఉన్నానే. ఇక్కడే కాదు, ఇక్కడే అంటే నాన్న పక్కనే ఉండాలి కదా. సరేనండి, నేను వస్తాను. వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అండి. జాగ్రత్త అండి, జాగ్రత్త. ఉండండి, నేను తీస్తాను. అమ్మా, అది నా ఫోనేనండి. అది కాదమ్మా, ఆ స్క్రీన్ మీద ఫోటో. ఇదా? ఇది మా ఫ్యామిలీ ఫోటో అండి. ఒక్కసారి ఆ ఫోన్ ఇవ్వమ్మా. నీకు రిస్క్ తగ్గుతుంది. నా మాట విని నిజమే చెప్పమ్మా. ప్రయత్నిస్తాను అత్తయ్య. అత్తయ్య గారికి నచ్చి చెప్తాను. మీ అందరినీ ఒకటి చేస్తాను. నేను వస్తాను మావయ్య. నాన్న జాగ్రత్త. నేను వస్తాను అత్తయ్య. అసలేమనుకుంటుందిరా అది? మొగుడనే గౌరవం లేదు, అత్త అంటే భయం లేదు. నీతో కూడా చెప్పకుండా హాస్పిటల్ నుంచి ఎక్కడికి పోయినట్టు? ఎవరో తెలిసిన వాళ్ళు కనిపించుంటారు, మాట్లాడడానికి వెళ్ళుంటుంది అత్తయ్య. మనకి తెలియని వాళ్ళు, దానికి మాత్రమే తెలిసిన వాళ్ళు ఎవరుంటారు? తెలిసిన వాళ్లే కనిపించారు అనుకుందాం. వాళ్లతో రాష్ట్ర రాజకీయాల గురించి డిస్కస్ చేస్తుందో, లేకపోతే దేశ భవిష్యత్తు గురించి డిస్కస్ చేస్తుందో. ఇంతసేపా? పైగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంది. వస్తుందిలేమ్మా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు?
అదిగో వచ్చేసింది. ఏయ్ ఇప్పటిదాకా ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావే? నేనెక్కడికి వెళ్ళలేదు అత్తయ్య. హాస్పిటల్లో తెలిసిన వాళ్ళు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడుతూ లేట్ అయిపోయింది. అలాంటప్పుడు ఒక ఫోన్ చేసి ఒక ముక్క చెప్పి చావచ్చు కదా. నువ్వు రాలేదని ఇక్కడ అందరూ ఎంత టెన్షన్ పడుతున్నావో తెలుసా? అది ఫోన్ చేద్దామని అనుకున్నాను కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇంతకీ గంటల తరబడి మాట్లాడేంత తెలిసిన వాళ్ళెవరో? నాకు తెలిసిన వాళ్ళు కాదు, మనందరికీ తెలిసిన వాళ్ళు. మీకు బాగా కావలసిన వాళ్ళత్తయ్య. నాకా? ఎవరు? భాస్కర్ మావయ్య. ఏంటి నాన్నను కలిసావా? ఇప్పుడు నన్ను నా బిడ్డని అనాథల్లాగా వదిలేసి వెళ్ళినవాడు నిన్నెందుకు కలిశాడు? ఇంతసేపు నీతో ఏం మాట్లాడాడు? ఏముంది, నువ్వు చెడ్డదానివని అందుకే వదిలి వెళ్ళిపోయానని చెప్పుంటాడక్క. లేదత్తయ్య, మావయ్య గారు అత్తయ్య గారి గురించి చెడుగా చెప్పలేదు. ఇప్పటికీ ఆయన అత్తయ్య గారిని ప్రేమిస్తూనే ఉన్నారు, ఆరాధిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మావయ్య గారు మీ ముందుకొస్తే ఆయన్ని క్షమిస్తారా అత్తయ్య? క్రాంతి, మా నాన్న ఎక్కడున్నారు క్రాంతి? ఇక్కడే ఉన్నారు. మావయ్య గారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.